సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో మాజీ సర్పంచ్లు ఎదుర్కొంటున్న పెండింగ్ బిల్లుల సమస్య మరింత తీవ్రమవుతోంది. గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వ అధికారుల ఆదేశాల మేరకు పనులు చేసినప్పటికీ ఇప్పటికీ బిల్లులు విడుదల కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తొగుట మండలానికి చెందిన మాజీ సర్పంచ్లు ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా చందాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ నర్సింహులు మాట్లాడుతూ తాను సర్పంచ్గా ఉన్న సమయంలో గ్రామ అభివృద్ధికి చేసిన కృషిని గుర్తించి ప్రభుత్వం 3 అవార్డులు అందజేసిందని తెలిపారు. అయితే ఆ అభివృద్ధి పనుల కోసం తీసుకున్న అప్పులకు వడ్డీలు పెరిగి ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. తనకు రావాల్సిన సుమారు 4 లక్షల రూపాయల పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని ఆయన కోరారు. అదేవిధంగా లింగంపేట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మంగ రేణుకా నరసింహులు మాట్లాడుతూ తనకు గల 2 లక్షల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని తెలిపారు. హరితహారం వంటి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించి మండలంలోనే ఉత్తమ సర్పంచ్గా అవార్డు పొందిన తనను ఈ విధంగా నిర్లక్ష్యం చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులను చెల్లించాలని కోరారు. 2019 ఎన్నికైనటువంటి సర్పంచులం. గత ప్రభుత్వంలో మేము అనేక కార్యక్రమాలు చేసినాం. మేము పల్లె ప్రకృతి వనాలు చేసినాం, డంపింగ్ షెడ్లు, ఇంకా ఇతర కార్యక్రమాలు చాలా చేసినాం. మాది గ్రామం చందాపూర్, తొగుట మండల్, సిద్దిపేట జిల్లా. నేను సర్పంచుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు కలెక్టరేట్ను ఇలా వచ్చి ఇక్కడ మేము ప్రజావాణిలో కూడా మా బాధలు మేము కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. మేము గత ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు చేసినాము. ఆ కార్యక్రమాలు చేసిన దాంట్లో చాలా బిల్లులు మాకు పెండింగ్ ఉన్నాయి. కొన్ని ఎంబీలు అయినాయి, కొన్ని ఎంబీలు కాలేదు. ఎంబీలు కాలేని ఏవేవి అంటే కొన్ని దోమల మందు, గడ్డి మందు, ఇతర బ్లీచింగ్ పౌడరు, ఇంకా ఇతర మౌలిక వసతులకు సంబంధించిన వాటి కార్యక్రమాలు మేము చేసినప్పుడు అది 2-3 వేల రూపాయలు ఉంటాయి మాత్రం కాబట్టి వాటికి బిల్లులు మాత్రమే పెడుతున్నాం. అయినా వాటిపైన కూడా ఇప్పుడున్న సర్పంచులు ఇప్పుడు బిల్లులు ఇవ్వట్లేదు. గత ప్రభుత్వంలో మేము 20 అవార్డులు మేము భారతదేశంలో ప్రకటిస్తే 19 అవార్డులు తెచ్చినటువంటి ఘనత ఇలా మన సిద్దిపేట జిల్లాది. ఇప్పుడు కూడా ఇంత కష్టపడుతున్నాం. 20 ఎకరాలలో మేము పల్లె ప్రకృతి వనం పెట్టినాం. దుబ్బాక నియోజకవర్గంలో ఒక పల్లె ప్రకృతి వనం ఉండాలి అంటే మేము మల్లన సాగర్ కింద 20 ఎకరాలు బ్రహ్మాండంగా కట్టినాం. చెట్లు కూడా చాలా ఏపుగా పెరిగినాయి. అక్కడ కూడా ఎలాంటి బిల్లులు కూడా రాలేదు. ఇప్పటికీ సుమారుగా మాకు ఒక 2,20,000 రూపాయలు రావాలి. ఎంబీలో వచ్చేసి ఇంకొక 1,50,000 రూపాయలు మాకు ఎంబీ బిల్లులు కూడా రావాలి. వీటిని వెంటనే కంపల్సరీ మీరు విడుదల చేయాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయింది. మేము పనులు చేసి కూడా 4-5 సంవత్సరాలు గడుస్తుంది. మిత్తికి ఇంకా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఆత్మహత్య శరణంగా ఉన్నది. మేము సర్పంచులం అంటేనే నిజంగా ఊరికి ఒక పెద్ద దిక్కు. ఇలా ఊరిని కాపాడే వ్యక్తులు ఇలా సర్పంచులే ముందు ఉంటారు. అట్లాంటి సర్పంచులు ఈరోజు ఇంత ప్రజావాణిలోకి వచ్చి మేము ఇట్లా మాకు బిల్లు రావడం అడుక్కోవడం చాలా బాధ అనిపిస్తుంది. దయచేసి ఇప్పటికైనా కలెక్టర్ గారు ప్రతి సిద్దిపేట జిల్లాలో 490 మంది మాజీ సర్పంచులకు ప్రతి ఒక్కరికి బిల్లులు వచ్చే విధంగా మీరు ఆదేశాలు ఇవ్వాలని ఇలా రాష్ట్ర సర్పంచ్ సంఘం జేఏసీ తరఫున కోరుతున్నాను. నా పేరు రేణుక, లింగంపేట, తొగుట మండలం, జిల్లా సిద్దిపేట. సర్పంచ్ బిల్లులు ఇంతవరకు కూడా రాలేదు. మాది సర్పంచులం మేము. ఫస్ట్ ఇది సర్పంచ్ లైన్ నుంచి కూడా మాకు బిల్లులు కావాలంటే కూడా ఇస్తలేరు. ఏమన్నా అంటే ఏం చేస్తారు మీరు అని కూడా అంటున్నారు. లొల్లులు అవుతుంది. మేము అప్పులు తెచ్చిపెట్టినాము. మేము ఇంతవరకు కూడా బిల్లులు వస్తలేవు. ఎందు గురించి అని మేము పోరాటం చేస్తున్నాము. ఇప్పటికి కూడా అన్ని బిల్లులు చెల్లించగలగాలని కోరుకుంటున్నాను.